నా సైజుకు భలే కుట్టించావమ్మా. చూడండి, ఎక్కడ మీరు మనుషులాగా వాళ్ళకి అనుమానం రాకూడదు. అనుమానం వచ్చిందే అనుకోండి, ఒక్క పైసా కూడా ఇవ్వం. నెత్తురు, నిమ్మకాయలు, ఎండుమిర్చి రెడీగా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మేడం. ఓకే, మరి దేవుడి పట్టాలు, అగరబత్తులు అవి కూడా తెచ్చామండి. సరే, నేను చెప్పిన రూమ్ లో సెటప్ వేసుకొని రెడీగా ఉండండి. మీరు 2 నిమిషాలు. అలాగేనండి. వెళ్ళండి వెళ్ళండి. పదండి పదండి. ఇదిగో మొహానికి తెల్ల పౌడర్ పూసుకోవడం మర్చిపోకండి. అలాగేనండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్ముడు, నాకెందుకో భయంగా ఉంది అంటావు. డోంట్ వరీ మావయ్య, మై హూనా. ఈ దెబ్బతో పాప పారారే. డోంట్ వరీ నాన్న, ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు వచ్చి టైం అయింది, లైట్లు ఆఫ్ చేద్దాం. బావా, మావయ్య, అత్తయ్య ఫోన్ చేస్తారేమో, ఫోన్ లిఫ్ట్ చేయకండి. అమ్మో, నందు హర్ట్ అవుతుందేమో. అబ్బా, అయితే పని చేయండి, మీరిద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. నా దగ్గర ఫోనే లేదే. మరి నువ్వు? నేను ఇప్పుడు ఆఫ్ చేసేసాను. రండి, మనం ఈ పక్కన దాక్కుందాం. వద్దు బాబా, అక్కడ దాక్కుందాం. ఇక్కడ ఎందుకు దాక్కోకూడదు, అక్కడ ఎందుకు దాక్కోవాలి? ఏమవుతంటే చెప్పు, ఏమవుద్యా? సర్లే, అక్కడికి వెళ్దాం పదా. ఎందుకే ఎప్పుడు నా మాట నెగ్గాలని, వీడి మాట వినకూడదని మీ పిల్లలంతా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గొడవ అవసరమా? మనందరం ఒకటి. అమ్మో, వాళ్ళు వచ్చేసారు. బాబు, ఏంటి అంత డార్క్ గా ఉంది? లైట్స్ వేసుకోలేదు? నాకు టెన్షన్ గా ఉంది పాప. వెళ్ళేరి ఇక్కడ ఉన్నావు. హరిగారు, హరిగారు. నాందేని. గిరిగారు, గిరిగారు. చూసారా ఎంత మర్యాదగా పిలుస్తున్నారు? ఆకలి భయం మనిషిని ఎలాగైనా మార్చేస్తాయి కదా. హరిజీ, హరిజీ. ఎవరైనా నమస్కారం పెట్టినా మర్యాదగా పిలిచినా చాలు, ఆగరే. అది కదరా, పాపం రా పాప. పైన వాళ్ళకి ఫోన్ చేస్తా. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానన్నా? అబద్ధం చెప్పా. హలో, అరవండి. అలాగే. గిరి సార్, తెలుగులో మాట్లాడు పాప. ఆ భాష అలా ఉంది బాబు. ఇది నందిని ఆడుతున్న నాటకంగా విధవలారా. చెప్పి పూర్తిగా వినండి మావయ్య. ఇది నందిని ఆడుతున్న నాటకంరా వెదవల్లారా అనే దాన్ని రివర్స్ లో చెప్పించి ప్రాక్టీస్ చేయించా. నా తుడు నీ దినం. పాప, అందులో నీ దినం అన్నదే నాకు అర్థం అవుతుంది. నీ దినం అంటే చచ్చాక ఏదో ఒక రోజు చేస్తారే, దాన్నే దినం అంటారు. పాప, బాహుబలి సినిమాలో కిరికిరి భాష దీనికంటే బెటర్ గా ఉంది. నాకు భయం వేస్తుంది. మనం ఇక్కడ ఉంటాం మంచిది కాదు, వెళ్ళిపోదాం పదా. నందిని నన్ను చీట్ చేసింది బాబు. నేను మోసం చేయడం ఏంటి? అవును పాప, అందుకే మీ అక్క నిన్ను తనకు ఫోన్ చేయొద్దని చెప్పింది. ఓకే, ఇప్పుడు మీ అక్కకి ఫోన్ చేసి ఎడా పెడా చెడమడా తిట్టిపడే పాప. అమ్ముడు, ఇప్పుడు మీ అత్తయ్య ఫోన్ చేస్తే మన పరిస్థితి ఏమిటి? ఫోన్ తర్వాత మనం ముందు ఇక్కడి నుంచి బయటపడాలి బాబు. వెళ్ళిపోదాం పద పాప. రూమ్ లోకి వెళ్ళి లగేజ్ తెచ్చుకుందాం పదా. అంటారు. ముందు వాళ్ళని రూమ్ లోకి వెళ్ళని. ఇప్పుడు మనం బయట నుంచి వస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం. అదండి.
మేడం అందరినీ ఆఫ్ చేస్తున్నా, ఏమైంది? అది లోపల ఏంటి పాప మేడం గొప్ప తీసే లోపలద్దు ఈ ఆలు ఏమైనా Exactly. అది లోపల దెయ్యాలున్నాయి. మీరు డాన్స్ చేయలేదని కోపం వచ్చి అవి ఇక్కడికి వచ్చి సంత పెట్టాయి. ప్లీజ్ పాప మేడం మీరు డాన్స్ చేయండి మీరు ఊరుకోండి. డోంట్ వరీ పాప మేడం, మీరు డాన్స్ చేయని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంది నేనే కాబట్టి వాటిని తరిమేసే బాధ్యత కూడా నాదే. బాధ్యతలకు మీ బాబాయ్ గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు ఉన్న టెన్షన్ చాలక ఆ టెన్షన్ అవసరమా? ఇప్పుడు పోకిరి క్లైమాక్స్ సీన్స్ అదరగొట్టండి. అలాగే అలాగే రెడీ. మావయ్య నేను వెళ్ళొస్తాను. దిల్లు వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు. వద్దు దిల్లు. బాబా నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. పంతంతో నా భార్య అక్కడ ఉండిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. వద్దు దిల్లు. మావయ్య నేను వెళ్తున్నాను. నేను వెళ్తే పోతే ఒక్క నందిని పోతుంది, లేకపోతే 10-15 దయ్యాలు ఎగిరిపోతాయి. అప్పటి వరకు గిరి మీ దగ్గరే ఉంటాడు మావయ్య. వద్దు దిల్లు వెళ్ళొద్దు. కంట్రోల్ మై సన్, కంట్రోల్. మావయ్య నేను వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా. పాప మేడం వెళ్తున్నాను. బాబు సార్ రాళ్ళ వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. రాళ్ళ వధవే రాంకటన రాళ్ళ వధవే రాంకటన అమ్మ నందిని లైఫ్ రిస్క్ తీసుకోమాకమ్మా. వచ్చేసే రాళ్ళ వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. రాళ్ళ వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. మనం అరవకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. నువ్వు అరువు. అమ్ముడు వద్దు. రాళ్ళ వధవే రాంకటన దినంది. గట్టిగా అరవండి, అరవండి. రాళ్ళ వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. రాళ్ళవదవే రాంగటన నాతుడు నీ దినంది. రాళ్ళవదవే రాంగటన నాతుడు నీ దినంది. రాళ్ళవదవే రాంగటన నీ దినంది. రాళ్ళవదవే రాంగటన నాతుడు ఆ నీ దినంది. రాళ్ళ వధవే రాంకటన నాతుడు ఆ నీ దినంది. One second. మళ్ళీ వెళ్ళింది. అమ్ముడు యాక్టింగ్ సూపర్ కదా. వాళ్ళకి విషయం తెలిస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఆగండి 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 ఆగండి, అందరు గౌన్లు తీసిచ్చేయండి. ఆ తర్వాత రూమ్ అంతా నీట్ గా సర్దేసి దేవుడి పటాలు పెట్టి అగరబత్తులు వెలిగించి ఏర్పాటు చేయండి. సరేనా? అలాగే మేడం. అంతా సిద్ధం చేయండి. ఓకే. పాపడు హడల్ చచ్చే అవి
ఇక రావు. యూ డోంట్ వరీ. బాబా, ఇవి తీసుకువెళ్ళి విస్కీ పోసి తగలబెట్టే. అదేంటి పెట్రోల్ కిరోసిన్ పోసి తగలబెట్టకూడదా? కూడదు. అవి ఆ వాసనకి మళ్ళీ వస్తాయి. అదే విస్కీతో తగిలేస్తే మత్తుగా పడుంటాయి. మళ్ళీ రావు. నువ్వు వెళ్ళు. లోకల్ పోయి ఫారెన్ వద్దు. అమ్ముడు, are you all right? ఓకే. అమ్మయ్యా. ఛ! దీని వేషాలకి లిమిట్స్ లేకుండా పోతుంది. విస్కీలో తగలేయాలంట. నందిని, మళ్ళీ అవి రావు కదా? నెవర్ పాప్ మేడం, ఇక రావు. రూమ్ లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. రూపాన్ని మార్చేసి మన స్టైల్లో తెచ్చాం. పదండి. మళ్ళీ ఇంకా కొంచెం నాకు భయంగానే ఉంది. భయపడకండి పాప్ మేడం, నేనున్నానుగా. పదండి. రండి మావయ్య. రండి రండి, చూడండి. Yes. ఇప్పుడు ఓకేనా పాప్ మేడం? ఇక మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు కదా బాబు సార్? వద్దమ్మా నందిని, మేము యూఎస్ వెళ్ళిపోతాం. బెంగళూరులో మా బ్రదర్ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అట్టించట్టు స్టేట్స్ వెళ్ళిపోతాం. అరే, ఒక్క 10 రోజులు ఉండండి బాబు సార్, ప్లీజ్. ప్లీజ్ బాబు, బ్యాగేజ్ రెడీగా ఉందా? రెడీగా పెట్టాను పాప. వెరీ గుడ్. నిన్ను శభాష్ అనలేదు కదా. ఫోన్ చేసి అనకపోతే బలవంతంగానైనా అనిపిస్తాం. హలో అక్క.